శభాష్ చిరంజీవి గారు. మీ యొక్క దార్శనికత, మీ యొక్క మంచితనము, సామాన్య ప్రజలకి ఎవరు సేవ చేస్తారో, ఎవరైతే బీసీలకి అండగా ఉంటారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటారో, వారు మీ తమ్ముడని కాకుండా అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీకి, జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మీరు 5 కోట్లు విరాళం ఇచ్చారు. చాలా సంతోషం అండి. అప్పుడు ఆ సందర్భంలో రామ్ చరణ్ కూడా ఇమ్మని చెప్తానని చెప్పాడండి. ఆ సందర్భం వచ్చింది. అది తట్టుకోలేని సజ్జల ఒక పిచ్చి, అంటే వాళ్ళ వైసీపీ భాషలో చెప్పాలంటే ఎర్రి పప్ప. ఈ ఎర్రి పప్ప బయటపడిపోయాడు. ఎటువంటి నీచులంటే అండి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బ్యాచ్ ఒక్కసారి గ్రహించండి తెలుగు ప్రజలారా. 2020 జూలైలో అనుకుంటా ఒక వి నాగేశ్వరరావు గారనే ఒక రైతు, ఆయనకి ఎవరు ఇవ్వలేదు, డబ్బులు లేవు, చేతిలో డబ్బులు లేవు, దున్నుకోవడానికి ట్రాక్టర్ అవ్వలేదు, ఎద్దులు లేవు, అమ్ముకోవాల్సి వచ్చింది జీవం గడవడానికి. కరోనా రోజులు అవి. ఆ రోజుల్లో ఆయన తన 2 కూతుర్ని 2 ఎద్దులుగా కాడిగట్టి వ్యవసాయం దున్నుకుంటుంటే ఎవరో వీడియో తీసి పెడితే అది చూసి తట్టుకోలేని బాధతోటి సోను సూద్ అని ఎవరో హిందీ యాక్టర్ అండి ఆయన. అటువంటి వ్యక్తి, ఎవరో హిందీ వాడు, తెలుగుడు కూడా కాదని, ఎవరో హిందీ అతను, ఒక సినిమా నటుడు, అయ్యో ఒక 2 ఆడపిల్లలతోటి దున్నిస్తున్నాడే, ఇది తప్పు అన్యాయం అని తలచి ఆయన ట్రాక్టర్ పంపించాడండి. మీకు తెలియదేముంది? అసూయ, ద్వేషం, కుళ్ళు, కుచితంతో కొట్టుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్, పనికి మాలిన బ్యాచ్, మూర్ఖపు బ్యాచ్ ఉన్నారు సరా, ఈ దరిద్రులందరూ కలిసి తహసీల్దార్ని పంపించి, సబ్ కలెక్టర్ని పంపించి ఆ ట్రాక్టర్ తిరిగి ఇచ్చేయాలి నువ్వు, లేకపోతే నీకు ఏ స్కీము రాదు. చూడండి ఎటువంటి ఎదవల వాళ్ళు. ఎందుకు చెప్తున్నాండి ఈ ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఎందుకు గుర్తు చేస్తున్నారంటే అది 2020 జరిగింది. ఇటువంటి అసూయ ద్వేషంతో ఎవరు సేవ చేసినా, ఇప్పుడు మన ఇంటికి మనం వస్తారండి, మనం ఏదో ఇబ్బందులు పడతాము, ఒక 100 రూపాయలు ఇస్తారు, ఇస్తే నువ్వు ఎందుకు ఇచ్చావు, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని ఎవరిని అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుందండి. అటువంటి నీచ నికృష్టులు చెప్తున్నాను. అతనికి ఎవరో హిందీ నటుడు ఇస్తే కూడా తట్టుకోలేని దరిద్రుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ దరిద్రుడు తగ్గట్టే ఉన్నారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకా చెప్పకూడదండి, ఎదవాళ్ళందరూ వైసీపీ నేతలందరూ అట్లా తయారైపోయారు. ఉట్టి ఏడుపు ఎవరు సహాయం చేయకూడదు, అమ్మ పెట్టదు, అడుక్కొని తినవద్దు, ఆ టైపులో ఉన్నారు ఈ ఎదవలండి. అందుకు ఆ సోను సూద్ గారి ఇష్యూ చెప్తే చిరంజీవి గారు, ఎందుకంటే ఒక పార్టీ నడుపుతున్నాడు, జనసేన పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి అండగా ఉంటాడని 5 కోట్లు చందా ఇచ్చాడు. అది తప్పైనట్టు, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అండ వచ్చేసినట్టు, ఏదో అతనికి బాగా పరిచయం ఉన్న సీఎం రమేష్, పెందుతుని పడుతున్న పంచకల రమేష్ వాళ్ళు కలిసి మాకు సపోర్ట్గా చేయండి సార్ అంటే వాళ్ళిద్దరికి ఓటేమో చెప్పాడు అంతే. వీళ్ళిద్దరికి టారీ పుట్టింది వైసీపీ పార్టీకి. ఎందుకు ఏమంటారు, గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుకున్నట్టు మీకెందుకు బాధ? అర్థం కాదు నాకు. చిరంజీవి గారితో మీకు ఇబ్బంది లేదు, చిరంజీవి గారు వచ్చినా బాధ లేదు, చిరంజీవి గారు సపోర్ట్ చేసినా మీకేం కాదు, మీకు ఇంటర్వ్యూ కూడా కూడదు, ఇంకెందుకురా భయం మీకు? అలా ఎందుకు పోసుకుంటారు? మీరు పట్టించుకోకమ్మకండి, మీ పని మీరు వెళ్ళిపోండి. జనం లేకపోయినా మీ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నాడు, ఎవరు లేకపోతే పిల్లలు, యూత్ అసలు లేదు మీకు. యూత్ లేదని కాకినాడ కాలేజీ పిల్లలు కాస్త బాగా పరామం చేసి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, మీ పరుగు పోయా. అలాగే అనకాపల్లిలో మీ పరుగు పోయా. అసలు మీకు యూత్ లేదు, ఎవడు లేడు. మీ డబ్బులు తోలుకొచ్చుకుంటే జనం లేదు, జనం ఉండరు. మీ బతుకు బస్ స్టాండ్. ఇక అది తెలిసి ఎందుకు ఆ ఏడుపు ఎందుకంటా నేను. సాయం చేసినవాడు సాయం చేస్తాడు. చిరంజీవి గారు ఆ 2 వ్యక్తులకి సపోర్ట్ చేసి ఎన్డీఏ కూడా మంచిది అన్నాడు ఆయన. ఇప్పుడు మీ వల్ల ఏమవుతుందంటే, మా బోటోలు చిరంజీవి గారిని రమ్మంటాం పిక్చర్లోకి. ఎందుకంటే ఇలా ఏడ్చేదోళ్ళకి సమాధానం సభ చెప్పాలంటే ఖచ్చితంగా మీరు రావాలండి, వాళ్ళ ఏడుపుని
సార్థకం చేయాలి. వాళ్ళు అలాగ ఏడుస్తుండాలి. వాళ్ళ జీవితాంతం ఏడుస్తూనే ఓడిపోవాలి. వాళ్ళకి డిపాజిట్ రాకూడదని మేము కోరుకుంటాం. ఖచ్చితంగా చిరంజీవి గారిని రమ్మని అడుగుతాను. ఇప్పుడు ఆయన మద్దతు తెలిపాడు. తెలిపితే మీకెందుకురా బాధ సజ్జల రామకృష్ణ? మీరు 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 సింహమే. మీకెందుకు బాధ? మీకు వైనాట్ 175 అన్నారు, చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి మెచ్యూర్ కాదన్న వదిలేండి. మాది మీకెందుకురా? మా ఏడిపోయేది మేము ఏడుస్తాం. మీకెందుకు మా గురించి? మీ ముడి మీరు కడుక్కోండి. మీ మూతి మీరు కడుక్కోండి. మీ యొక్క ప్రచారం మీరు చేసుకోండి. మీకు డిపాజిట్ రావని ప్రజలు చెప్తున్నారు. అది తెలుసుకోండి. ఏడుపులు ఏడుతాయి ఎదవన్నారు ఎదవల్లారా. అప్పుడు ఆ రోజు రజనీకాంత్ గారిని కూడా అట్లాగ అన్నారు. ఆయన ఎన్టీ రామారావు 100 సంవత్సరాల ఉత్సవం వచ్చి ఎన్టీ రామారావు గారిని చూసి చెప్పుకుంటూ ఈ మధ్యన చంద్రబాబు నాయుడుకి పక్కన ఆయన ఉన్నాడు కనుక మొన్న హైదరాబాద్ వెళ్తే ఇట్లా చూశాను, అది అమెరికాలో అనిపిస్తుంది, ఇక్కడ ఇట్లా లేదు, అమెరికాలో తోచుంటుంది హైదరాబాద్ సిటీ అంటే ఇది వాస్తవం కాదా? ఓ మంచిని మంచిగా చూడలేండి. మీరేం మనుషులరా? మీ జగన్మోహన్ రెడ్డి మనిషి, మీరేం మనిషి అసలుకి? నిష్ట దరిద్రులారా చెప్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ మీ ఎందుకు చెప్తున్నాను? చిరంజీవి గారి వలన మీరు చేసిన పని వలన జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంకొక 20 లక్షల ఓట్లు అదనంగా రాబోతున్నాయి, వస్తాయి. మీకు 100 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ అదవలా వినండి, మీకు 100 నియోజకవర్గాల్లో డిపాజిట్లు రాకుండా పోతాయని నేను చెప్తున్నాను. డిపాజిట్లే రావసరం మీకు 100 నియోజకవర్గాల్లో, గుర్తుపెట్టుకోండి. తెలుగు సోదరులారా గమనించండి. ఇటువంటి ఏడ్చేదవాళ్ళు, మంచి చేసే వాళ్ళని కూడా మంచి చేయనివ్వరు, చేస్తే తట్టుకోలేరు. ఆ పాప నాగేశ్వరం రైతుకి సోనుసూద్ ట్రాక్టర్ ఇచ్చాడని అతనికి అమ్మఒడి కట్ చేశారు, కాలేజ్ ఫీజులు రీయింబర్స్మెంట్ కట్ చేశారు, కార్డు తీసేశారు, మొత్తం అసలు ఏది లేకుండా చేశారండి. ఒక ట్రాక్టర్ ఉందని, ఎందుకు ఆస్తి, ట్రాక్టర్ ఆస్తి ఉందని. ఎంతకన్నా దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి కన్నా దరిద్రుడు పరిపాలన ఉందామంటే మనం సిగ్గుపడాలి. ఒక్కసారి ఆలోచించండి. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఓటేసి మీ యొక్క ఈసారన్నా కాస్త మంచి ప్రభుత్వాన్ని వచ్చేట్టు చేయమని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.